హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ అండ్ లాల్ సింగ్ ఎంత ప్రయత్నించినా రణ్వీర్ నుండి ఇన్ఫర్మేషన్ రాకపోవడంతో రణ్వీర్ని ఇంట్లో డ్రాప్ చేసేద్దామని ఇద్దరు రణ్వీర్ ఇంటికి తీసుకొని వెళ్తారు. కరెక్ట్గా అప్పుడే రణ్వీర్ని వెతుక్కుంటూ వచ్చిన మనోహరి తన ఇంట్లోనే అంటే రణ్వీర్ ఇంట్లోనే ఉండడంతో అప్పుడే అమర్ రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయి కిచెన్లోకి వెళ్ళి దాక్కుంటుంది. అమర్ అండ్ లాల్ సింగ్ ఇద్దరు ఏం చేస్తున్నావు లాయర్ అని లాయర్ని అడుగుతారు. ఏం లేదు సార్, రణ్వీర్ గారు ఏంటా ఇంకా రాలేదు అని వెయిట్ చేస్తున్నాను సార్ అని ఇంకా మనోహరి అక్కడ లేనట్టు కవర్ చేస్తూ ఉంటారు. అవును, గేట్ దగ్గర సెక్యూరిటీ ఎవరో లేడీ వచ్చారని చెప్పారు. ఈ టైంలో ఒక లేడీ ఇంటికి రావడం ఏంటి, ఎవరు అని అడుగుతారు. ఒక్కసారిగా మనోహరి అయిపోయింది, ఇవాళ నా పని అయిపోయింది, అమర్ నన్ను చూశాడంటే నేను అయిపోయినట్టే అని భయపడుతూ ఉంటుంది. లేడీ కదా సార్, అంటే పని మనిషి సార్, తను రోజు నైట్ వచ్చి ఇల్లంతా క్లీన్ చేసి వెళ్ళిపోతుంది సార్ అని అంటారు లాయర్. పని మనిషా, ఎక్కడుంతను అని ఇంక కిచెన్లోకి వెళ్ళి చూస్తాడనమాట. అలా అమర్ చూసేసరికి మనోహరి దాక్కుని ఉంటుంది. ఇంక వెంటనే అలా చుట్టూ చూస్తాడు. మనోహరి లోపల దాక్కోవడంతో మనోహరికి కనిపించరు. ఇంక వెంటనే బయటికి వచ్చేసి, చూడు, రణ్వీర్ని ఈ సిటీ దాటి వెళ్ళొద్దు అని చెప్పు. ఒకవేళ వెళ్తే మాత్రం లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది, అర్థమైందా అని గట్టిగా చెప్పి అక్కడి నుండి అమర్ అండ్ లాల్ సింగ్ వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. బాగి అమర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా అమర్ ఇంటికి రాగానే, ఏవండి ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతారు. నేను రణ్వీర్ని ఇంట్లో డ్రాప్ చేసి వచ్చాను అంతే అని ఇంక తన రూమ్లోకి వెళ్ళిపోతారు. వెంటనే లాల్ సింగ్ అయితే ఇంకా అలా వెళ్తూ, రే అమర్, ఇలా అని మనం సైలెంట్గా ఉండిపోకూడదు, ఇంకా తర్వాత చాలా ప్లాన్స్ చేయాలి, కానీ కొంచెం గ్యాప్ ఇవ్వాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. బాగి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే రాథోడ్ బాగి దగ్గరికి వస్తారు. మిస్ అమ్మ, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు రాథోడ్, ఒకటి మాత్రం అర్థం కావటం లేదు, నా గురించి ఆయనకి నిజం ఎలా తెలుస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మనోహరి గురించి ఆయన ఖచ్చితంగా కనిపెడతారు. ఆ రణ్వీర్పై ఎప్పుడైతే తన టార్గెట్ని సెట్ చేశారో అప్పుడే నాకు ఆయనపై నమ్మకం వచ్చింది. మనోహరిని చేరుకోవడానికి ఇంకా ఎంత టైం కూడా పట్టదు, కానీ దాని తర్వాత కూడా నేనేంటో ఆయనకి తెలియాలి కదా, అది ఎప్పుడు తెలుస్తుందా అనే ఆలోచిస్తున్నాను అనేసరికి, మిస్సమ్మ, నువ్వు సాక్ష్యాలేమి చూపించాల్సిన అవసరం లేదు మిస్సమ్మ, జరిగిందేంటో నువ్వు సార్కి చెప్తే నిన్ను మనస్ఫూర్తిగా సార్ అంగీకరిస్తారు మిస్సమ్మ, ఇది మాత్రం కన్ఫర్మ్ అని అంటారు రాథోడ్. అప్పుడే కరెక్ట్గా ఇదంతా లాల్ సింగ్ వాళ్ళ వైఫ్ అయితే వింటూ ఉంటుంది. ఏంటి రాథోడ్, ఏదో నిజం చెప్పమంటున్నావు అని అంటారు. అబ్బే అలాంటిదేమీ లేదండి అని అంటుంది బాగి. బాగి, నాకు తెలుసు, మాకు రాథోడ్ అంతా చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ నిన్ను అన్నయ్యని కలపడానికే మేము ఇక్కడి వరకు వచ్చాం. చూడు, నువ్వు చాలా మంచిదానివి, అరుంధతి ఎలా ఉండేదో నువ్వు కూడా అలాగే ఉన్నావు. అలాంటి నిన్ను అన్నయ్య అపార్థం చేసుకోవడం మాకు కూడా నచ్చటం లేదు. అందుకే రేపు జరిగే శ్రీరామనవమి సీతారాముల కళ్యాణంలో మీ ఇద్దరు ఒక్కటవ్వాలని మేము ఆశిస్తున్నాం అని అంటుంది లాల్ సింగ్ వాళ్ళ వైఫ్. ఇంక వెంటనే ఆలోచనలో పడతారు. అంటే అని అనేలోపు, బాగి ఇంక నువ్వేమీ ఆలోచించొద్దు, రా వెళ్దాం అని చెప్పి లోపలికి తీసుకువెళ్తుంది. అప్పుడే ఇంక లాల్ సింగ్ అమర్ దగ్గరికి వెళ్తారు. రేయ్ అమర్, రేపు శ్రీరామనవమి కదా, నిజంగా రేపు ఇక్కడ ఉండడం నాకు హ్యాపీగా ఉంది. రేపు నువ్వు చెల్లెమ్మ కలిసి కళ్యాణం జరిపించాలి అని అంటారు. ఏంటి, రేపు కళ్యాణం జరిపించాలా అంటే అని చెప్పేలోపు, ఇంకా నువ్వేం మాట్లాడద్దు, మేము జరిపిస్తాం, నువ్వు జరిపించు అని ఇంకా లాల్ సింగ్, అమర్, బాగి అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి గుడికి వెళ్ళాలి అని డిసైడ్ అవుతారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. అమర్, బాగి, పిల్లలు అందరూ శ్రీరామనవమిని జరుపుకోవడానికి, సీతారాముల కళ్యాణం చేయించడానికి గుడికైతే బయలుదేరుతారు. కరెక్ట్గా అదే టైంలో మనోహరి, అమర్ ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. అదేంటి మనోహరి, నీకు రాతో చెప్పలేదా, ఇవాళ గుడికి వెళ్తున్నాం కదా, శ్రీరామనవమి కదా అని అంటారు. ఓ అవునా, ఒక నిమిషం అమర్, అయితే నేను వచ్చేస్తాను అని అంటుంది. వెంటనే లాల్ సింగ్, ఆజా ఆజా, మీకు కూడా ఒక సర్ప్రైజ్ ఉంది, రండి రండి అని చెప్పి ఇంక తీసుకువెళ్తాడు.
అలా సీతారాముల గుడికి తీసుకువెళ్ళి దగ్గరుండి అమర్ బాగిని కూర్చోపెట్టి సీతారాముల కళ్యాణం అయితే జరిపిస్తూ ఉంటారు. అదే టైంకి మనోహరితో చెంబా, చూసావా మనోహరి, బాగి పక్కన నువ్వుండాలి, కానీ బాగి స్థానంలో నువ్వుండాలి, కానీ బాగి చూడు నీకు సపోర్ట్ చేస్తున్నట్టే చేసి అమర్ గారితో ఎలా కళ్యాణం జరిపించుకుంటుందో ఇప్పటికైనా అర్థం చేసుకో అనేలోపు, ఏయ్ షటప్ అని గట్టిగా సౌండ్ వినపడుతుంది లాల్ సింగ్ నుండి. సార్ అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు? ఏదేదో వినపడుతుంది. ఆ మనోహరి, నీకు నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను కదా, ఒకసారి ఇటు చూడు అని చూపించేసరికి అక్కడ ఒక వ్యక్తి ఉంటారు. ఎవరు సార్ వీరు అని అడుగుతుంది మనోహరి. ఇతని పేరు మాధవ్, ఇతను మావాడే, లెఫ్టినెంట్ ఆర్మీలో. ఇతను కూడా ఏజ్ ఎక్కువైపోయింది, కానీ పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు. మంచి అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు చాలా మంచిదానివని అమర్ నాకెప్పుడూ చెప్తూ ఉంటాడు. కాబట్టి మీ ఇద్దరికీ పెళ్లి చేస్తే చాలా బాగుంటుంది. అమర్తో కూడా ఇదే విషయాన్ని మాట్లాడా. ముందు నువ్వు చెప్తే ఎక్కడ వద్దంటావోననే ఇలా సర్ప్రైజ్గా ఏర్పాటు చేశాం అని అంటారు లాల్ సింగ్. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. బాగి అయితే బాగా నవ్వుకుంటూ బాగా తిక్క కుదిరింది అని అనుకుంటుంది. అమర్ కూడా అవును మనోహరి, నిజం చెప్పాలంటే లాల్ సింగ్ చెప్పాకే నాకు ఈ ఐడియా వచ్చింది. ఇన్ని రోజులు నేను నా బాధ్యతగా అనుకున్నాను మనోహరి, కానీ నీకు కూడా ఒక జీవితం ఉండాలి కదా. ఎన్నేళ్ళని పెళ్లి కాకుండా మా ఇంట్లోనే ఉంటావు. రేపొద్దున నీకంటూ ఒక తోడు ఉండాలి కదా, అది ఏ ఏజ్లో అయినా. నీకు మంచి తోడు ఇదిగో ఈ మాధవ్ అవుతాడనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటారనమాట. అప్పుడే అక్కడ ఇంకా వెంటనే అదే గుడికి రణ్వీర్ కూడా వస్తాడు. ఒక్కసారిగా ఇదంతా చూస్తూ ఉంటాడు. చూసి షాక్ అయిపోతాడు. అప్పుడే ఇంకా బాగి రణ్వీర్ దగ్గరికి వెళ్తుంది. భాగమతి గారు అని అనేలోపు, చూడండి, మీరు మనోహరి పెళ్లి చేసుకున్నారని నాకు అంతా తెలుసు. అటు చూసారా, మనోహరికి మా ఆయన వేరే వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. దీనివల్ల మనోహరికే లాభం, కానీ మీకేం లాభం లేదు కదా. మనోహరికి పొరపాటున పెళ్ళైపోయిందనుకోండి, ఆవిడ నుండి మీకు ఎలాంటి సహాయ సహకారాలు రావు. మీ కూతురు ఎక్కడుందో కూడా మీరు తెలుసుకోలేరు. అదే ఇప్పుడు మీరు మనోహరి మీ భార్య అని మా ఆయన ముందు చెప్పారనుకోండి, ఖచ్చితంగా మా ఆయన మీ కూతుర్ని ఇప్పుడు కాకపోయినా రేపైనా అప్పచెప్తారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి అని అంటారు. అంటే ఏంటి భాగమతి గారు, నన్ను బెదిరిస్తున్నారా? మీరు నన్నేమి చేయలేరు అని అంటారు. సరే, బెదిరిస్తున్నాననే అనుకోండి. చూడండి, మీ పాపని మా వారు మా అక్క అఫీషియల్గా దత్తత తీసుకున్నారు. మీ భార్యే మీ పాపని అనాథ శరణాలయం బయట వదిలేసి వెళ్ళిపోయింది. సర్టిఫికేట్ ఉన్నప్పుడు మీరెన్ని కోట్ల చుట్టూ తిరిగినా అది సెట్ అవ్వదు. అది కాకుండా మా ఆయన తెలివితేటల ముందు వేరే పాపని తీసుకొచ్చి మీ పాపాని చూపించినా మీరు అడిగే హక్కు కూడా కోల్పోతారు. కాబట్టి మనోహరి మీ భార్య అని అందరి ముందు ఒప్పుకుంటేనే మీకు సేఫ్గా ఉంటుంది అని బాగి చెప్పేసి అక్కడి వెళ్ళిపోతుంది. ఇంకా మనోహరికి ఈ విషయాలన్నీ తెలియక అలా చూస్తూ ఉంటుందన్నమాట. ఆ పెళ్ళికొడుకు వైపు, మేడం, మీరు నాకు ఎంతో నచ్చారు. మీరు ఓకే అంటే ఈ 10 డేస్లో పెళ్ళి పెట్టుకుందాం అని అంటారు. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని అంటుంది మనోహరి. ఎందుకు మనోహరి, అసలు నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకొని అంటున్నావు చెప్పు. అయినా మంచి వ్యక్తి దొరకలేదనే కదా. మంచి వ్యక్తిని ఇప్పుడు దొరికాడు కదా అని అమర్ కన్విన్స్ చేయాలనుకుంటే, అది కదా అమర్, నాకు ఒక బలమైన కారణం ఉంది అని అంటుంది. ఏంటది అని అడుగుతారు. ఏంటంటే నేను అననేలోపు, ఎందుకంటే తనకి పెళ్ళయింది కాబట్టి అని ఒక గొంతు వినపడుతుంది. ఎవరా అని చూసేసరికి రణ్వీర్. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. ఏ రణ్వీర్ అని అంటుంది. అవును మనోహరి, ఎన్నాలని ఈ నిజాన్ని దాచిపెడతాం? వద్దు, దాచాల్సిన అవసరమే లేదు. సార్, మనోహరి నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం. కానీ కొన్ని గొడవలు, నేను చేసిన కొన్ని పొరపాట్ల వల్ల మనోహరి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. తర్వాత పాపని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఆ విషయం చెప్తే నామోషిగా ఉంటుందని నా భార్యపై కోపంతో నా భార్య పాపని అనాథ శరణాలయంలో వదిలేసింది అని నేను మీకు ఇన్నాళ్ళు అబద్ధం చెప్పాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, మనోహరినే నా ప్రాణం. మనోహరి నేను కలిసి ఉండాలని అనుకుంటున్నాం. కావాలంటే మా మ్యారేజ్ సర్టిఫికేట్ చూడండి అని అన్ని సాక్ష్యాలు చూపిస్తాడు. ఒక్కసారిగా అమరైతే అలా షాక్లో ఉండిపోతాడు. ఇంకా బాగా బాగీకి హ్యాపీగా అనిపిస్తుంది మనోహరిని. ఇంకా అలా చూస్తూ, మనోహరి, ఈ విషయాన్ని నువ్వు నా దగ్గర ఇంతలా దాచిపెడతావని నేను అస్సలు అనుకోలేదు. కానీ
ఏదైనా మన మంచికే అంటారు. మీ ఇద్దరి మధ్య ఏర్పడిన అపార్థానికి కారణం ఏది అవ్వకూడదు. మీరిద్దరూ సంతోషంగా ఉండాలి. అప్పుడే పైనున్న ఆరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వేమీ ఆలోచించకుండా రణ్వీర్తో భార్యగా ఉండు మనోహరి. అప్పుడే నీ లైఫ్ నీ చేతిలో ఉంటుంది అని ఇంకా అలా మనోహరిని రణ్వీర్తో పంపించేస్తారు. అమర్ మనోహరి మాత్రం, రణ్వీర్ నాపై ఇంతలా పగబడతావా? నేను నిన్ను ఏయ్ ఏం చంపేసేది? అయినా అరుంధతి మేడంని చంపింది నువ్వే అని చెప్తే అమర్ నిన్ను ఖచ్చితంగా ఒకటి చంపేసేవాడు, లేకపోతే జైలుకి పంపించేవాడు. నీకు అలాంటి తలనొప్పులేం లేవు కదా. అలాంటప్పుడు నేను చెప్పింది వినడం తప్ప నీకిప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. కాబట్టి నా మాట విను, ప్రశాంతంగా ఉందాం. ఇప్పటి నుండి నా భార్యగా ఉండు అని రణ్వీర్ చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు మనోహరికి. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా లాల్ సింగ్కి వెళ్ళిపోయే టైం అయితే వచ్చేస్తుంది. రే అమర్, నీతో గడిపిన మెమొరీస్ అన్నీ నేను ఇయర్ అంతా గుర్తుపెట్టుకుంటాను అని అంటారు. ఇయర్ అంతా ఏంటి, నెక్స్ట్ ఇయర్ కూడా నువ్వు హాలిడేస్కి ఇక్కడికే రావాలి, అర్థమైందా అని అంటారు. తప్పకుండారా, ఇక్కడికే వస్తాను అని ఇంకలా హక్ చేసుకొని అక్కడి నుండి మళ్ళీ కాశ్మీర్కి వెళ్ళిపోతారు లాల్ సింగ్ అండ్ వాళ్ళ వైఫ్. ఇంకా అలా అమర్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా పిల్లలందరూ హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇస్తారు లాల్ సింగ్కి. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ అయితే పాస్ అవుతాయి. ఇంకా అమర్ ఆలోచనలో పడతారు. బాగి నా కూతురు గురించి ఎందుకు చెప్పటం లేదు? తన గురించి నేను తెలుసుకోవాలి. ఎవరితో ఆలోచించాలి? ఎస్, నేను రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. అనాథ శరణాలయంలో ఉన్న రాజుగారి దగ్గరికి వెళ్తేనే నా కూతురు ఎవరో నాకు తెలుస్తుంది. ఆయన్ని అడిగితే ఖచ్చితంగా చెప్తారు అని ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతారు. అలా ఇంకెవ్వరికి తెలియకుండా, కనీసం రాతోడికి కూడా చెప్పకుండా అనాథ శరణాలయంలో రాజుగారిని కలవడానికి వెళ్తారు అమర్. సార్ ఇలా వచ్చారేంటి సార్ అని అంటారు. రాజుగారు, మీపై ఉన్న రెస్పెక్ట్తో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు మాత్రం దానికి నిజమే సమాధానం చెప్పాలి. ప్లీజ్. ఇది నేను ఒక ఆఫీసర్గా అడగటం లేదు. ఒక కన్న కూతుర్ని మిస్ అవుతున్న, 5 ఏళ్ల నిరీక్షణ పడుతున్న ఒక కన్న తండ్రిగా నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. నా మనసులో బాధ, నా ఆవేదన మీరు అర్థం చేసుకుంటారనే నేను ఫీల్ అవుతున్నాను. ప్లీజ్ నా మాట వినండి, నాకు నిజం మాత్రమే చెప్పండి అని అంటారు అమర్. సార్, మీరు నన్ను ఇంతలా బ్రతిమలాడ్డమేంటి సార్? అయినా మీకోసం నేను ఏదైనా చెప్తాను సార్, చెప్పండి ఏం కావాలి మీకు అని అడుగుతారు. బాగి కొన్ని రోజులు మీ ఆశ్రమంలోనే ఉంది కదా, ఖచ్చితంగా నా పాప కూడా బాగీతో ఉండి ఉంటుంది కదా. నా పాప ఎక్కడుందో, నా పాప ఎలా ఉంటుందో నాకు తెలియాలి రాజుగారు, ప్లీజ్. లేకపోతే నా పాపను నేను చూడాలనుకుంటున్నాను అని అడుగుతారు అమర్. ఇంక వెంటనే అలా ఆలోచనలో పడతారు రాజుగారు. అయ్యో, ఈ నిజం చెప్పాలా వద్దా? సార్ ఏమో అడుగుతున్నారు, సార్కి అబద్ధం చెప్పలేనే అని ఆలోచిస్తుంటే, మీరు నాకు మాటిచ్చారు, నిజమే చెప్తానన్నారు రాజుగారు, నిజం చెప్పాలి అని అడుగుతారు. సార్, అది మీ పాప ఎవరో కాదు సార్, మీ ఇంటికి వచ్చిన అరుంధతి పాపే, మీ కన్న కూతురు సార్ అని రాజుగారు చెప్పగానే ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతారు అమర్. అంటే తన గురించి మొత్తం గుర్తు చేసుకుంటాడు. పాప అచ్చం అరుంధతిలా ఉండడం కానీ, అరుంధతిలా మాట్లాడడం కానీ, అండ్ అదంతా గుర్తు చేసుకుంటూ ఇంకా ఒక్కసారిగా అమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళి తన ఆరు పాపని హక్ చేసుకొని తనే తన కన్న కూతురని తెలుసుకొని ఎంతో హ్యాపీగా కంటికి రెప్పలా ఆరు పాపని చూసుకుంటూ ఉంటాడు. నిజం తెలిసిపోయింది అని ఇంకా బాగి కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.